చేసినాడు రా సుజీరాడు మస్తు వాటి ముందరికి చెప్పుని చెప్పండి అక్కడ అందరూ రావాలి కదా బాబు ఇక్కడికి రాలేదు వాళ్ళందరూ ఇక్కడ రాలిపోయారు సాకెర చెక్ డ్యామ్ అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి చెక్ డ్యామ్. మేము తలవేద మొదలు కట్టిన తర్వాత మళ్ళా సాకెర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితము దాదాపు 7 కోట్ల రూపాయలతోని చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గుడ్డి పరిపాలన చేసే ఒక ఎమ్మెల్యే ఆయన అవగాహన లేకుండా పామాయిల్ ఫ్యాక్టరీ అద్దంటాడు, రైతుల కోసం పంటలు పండించుకోవడానికి చెక్ డ్యాములు కడితే చెక్ డ్యాములు బాంబులు పెట్టి కొట్టించాడు. ఆయనకి ఏ బాగా అవగాహన ఉన్నది రైతుల పట్ల, చెక్ డ్యామ్ పట్ల అనేది నేను అడుగుతూ ఉన్నాను. ఇంత మూర్ఖత్వంగా ఉన్నటువంటి వ్యక్తిని నిర్మల్ ప్రజలు ఎన్నుకున్నారంటే నిజంగా కూడా మనకు చాలా ఆందోళనకరంగా ఉంది. కన్స్ట్రక్షన్ చేసేది ఒక్కటి లేదు, కానీ కన్స్ట్రక్షన్ చేసిన కూలగొట్టు మాత్రం నేర్చుకోవాలి. చూసిరా ఇవాళ ఇంత మంచిగా వాళ్ళు వచ్చి మ్యాక్సిమం బండలు పెట్టి ఎన్నో సురపాలు పెట్టి పలగొట్టారు. అది అంత మొదలు ఎన్నో కొట్టితే అది పలగలే, అంత గట్టి కన్స్ట్రక్షన్ అప్పుడు మనం చేయించినాం. దీనివల్ల ఏదో జిఎన్ఆర్ కాలనీ మునుగుతుందట. వర్షాకాలం ఇక్కడ రైతులు వీళ్ళంతా చెప్తారు, పోచంపాడు ప్రాజెక్టు గేట్ ఇచ్చినప్పుడు ఇటు వర్షాలు ఎక్కబడి స్వర్ణ ప్రాజెక్టు గేట్ ఇచ్చినప్పుడు నీళ్లు అక్కడ పోయి సోన్ దగ్గర గోదావరి నీళ్లు కలుస్తాయి. ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషర్కు ఈ నీళ్ళు అక్కడ పోనీయదు. ఇది ప్రతి ఒక్కరికి చిన్న సామాన్యుడు కూడా తెలుస్తుంది. ఆ నీళ్లు రివర్స్ వస్తుంటాయి, ఈ పైకి వెళ్ళొచ్చిన నీళ్ళు ఇక్కడే ఆగిపోతుంటాయి, ఇటు కింది పోనీయదు అది గోదావరి. ఆ గోదావరి వరద ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటూ లేరు. ఆ గంట 2 గంటలలో నీళ్ళు దిగిపోతాయి. మరి ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాము మరి ఇప్పుడు ఇక్కడ సర్పంచులు గ్రామస్తులందరూ ఉన్నారు. అంతా మొదలు బోర్ వేయాలంటే 200 ఫీట్లకు కూడా నీళ్ళు పడకపోతుంటాయి. ఇప్పుడు 40 ఫీట్లకే నీళ్ళు పడుతున్నాయి. ఈ పక్కన పోయి చెక్ డ్యామ్ కట్టినాక సంవత్సరం తర్వాత సాకెర వల్ల భూములు ఇటు కూడా ఉంటాయి. దీనికి వెళ్ళి రాకపోకలు కూడా పాపం పోతుంటారు, వస్తుంటారు. అక్కడ బోర్వెల్లు రీఛార్జ్ అయినాయి. దాంతో ఎంతో సంతోషపడ్డారు. నీళ్ళు ఆపుకుంటే రీఛార్జ్ అవుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్ఆర్ఈజిఎస్లో ఇంకుడు గుంతలు తవ్విస్తుంది. దేని అవగాహన లేనే మరి ఇక్కడ ఈ యొక్క చెక్ డ్యామ్ కొట్టమని చెప్పి ఏ విధంగా ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో మరి దీనికి జవాబు చెప్పాలా. మరి ఇక్కడ మూర్ఖత్వమైన ఉన్నటువంటి ఆ ఏదైతే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ఛార్జ్ ఇంజనీర్, నువ్వు కూలగొట్టావు. అప్పుడు కట్టిన వాళ్ళు ఇంజనీర్లే కదా. వర్షం పడితే ఇప్పుడు ఆ నీళ్లు దాని పైకి వెళ్ళిపోతుంటాయి. ఈడ నీళ్లు నిండినాక జిఎన్ఆర్ కాలు మురుగుతుందా? ఒకసారి ఇంజనీర్లను చూసి టెక్నికల్గా చెప్పండి. ఏ ఇంజనీర్ చెప్తాడో. అప్పుడు ఇంజనీర్ కోసం కట్టినటువంటి వాళ్ళు మంచోళ్ళు కానీ ఇప్పుడు కూలగొట్టినోళ్ళు మంచోళ్ళ? ఈ ప్రభుత్వం నిజంగా కూడా ప్రభుత్వం వెంటనే దీనిపైన విచారణ జరిపించి ఈ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పైన ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ ధనము వృధా చేయడం ఇది మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన సొమ్ము కాదు. ఇది ప్రజలు ట్యాక్స్ కట్టేటువంటి డబ్బుతో నిర్మాణం చేసినటువంటి చెక్ డ్యామ్. దాన్ని కట్టడము ఏ విధంగా నిర్మాణం చేసి ఎంత ఉపయోగకరంగా ఉందో మరి దానికి దీని విధంగా బాంబులు పెట్టి పేల్చేయడం అనేది నేనైతే ఎప్పుడు వినలేదు. మరి రేపు స్వర్ణ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి, రేపు బ్యాక్ వాటర్లో నీళ్లు గ్రామాలకు నీళ్ళు వస్తేనే వర్షాలు ఎక్కబడితే స్వర్ణ కూడా పేల్చేస్తావు. మరేమో ఇటు పోచంపాడు కూడా నీళ్ళు బాగా వస్తే బ్యాక్ వాటర్లో నీళ్ళు ఎట్లనే పోతాయి, మరి దాన్ని కూడా పేల్చేస్తూ ఉంటావేమో. మరి నీ పరిపాలన చూస్తుంటే, నీ యొక్క ఎమ్మెల్యేగిరి చూస్తుంటే నిజంగా కూడా ఒక తుపాకి రాముడు లెక్క కనపడుతుంది. ఇటువంటి తుపాకి రాముడి యొక్క మాటలు చెప్పి ఎలక్షన్లలో తప్పుదోవలు పట్టించి ప్రజలను ఈ విధంగా చేయడం జరిగింది. ఈ బిడ్డ
ఇటువంటి తప్పులు చేస్తేనే భవిష్యత్తులో నీకు ఇక్కడ చరిత్రహీనుడు అవుతావు. నువ్వు కట్టించిన దాఖలాలు ఒక్కటి దిక్కులో ఏడాది ధరైంది, ₹1 పని తీసుకురాలేదు. కట్టించిన మీరు కూలగొడుతున్నావు. డ్రిల్లింగ్ మేషన్ వేసి బాంబు పెట్టి పలగొట్టారంటే నిజంగా కూడా ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలా. ఈ పైన వెంటనే యాక్షన్ తీసుకున్నాలా. వెంటనే ఈని ఇక్కడ ఉంటే మాకు ప్రమాదకరంగా ఉంటుంది, వెంటనే తొలగించి మరి ఈ చెక్ డ్యామ్ను ఖచ్చితంగా ఎందుకు గులగొట్టినది ఎంక్వైరీ చేసి ఆ జిఎన్ఆర్ కాలనీ మరి అక్కడ నీళ్ళు వస్తున్నాయంటే నువ్వు ప్రభుత్వము దీన్ని ఊలగొట్టకుండా వాడు కావాలంటే ఒక పారాపెట్ వాల్ కట్టనుంటివి, ఒక ఆర్సీసీ యొక్క గోడ కట్టనుంటివి. అక్కడ నుంచి ఇక్కడ దాకా గోడ కడితే జిఎన్ఆర్ కాలనీకి నీళ్ళేవు. గ్రామస్తులకు మరి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఇక్కడ రైతులకు కానీ ఒక్క మాట అని చెప్పింది ఆమె చెక్ డ్యామ్ కూలగొడతామని. మీ అబ్బా సొమ్మ ఇది కూలగొట్టడానికి? మీ 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 ఆస్తి ఇది ఎట్లా కూలగొట్టామని అడుగుతున్నాం మేము. ఈయనైతే మరి వెంటనే తప్పించాలా, లేకుంటే మేము వారం రోజులలో ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుంటే మేము ఈ ఆఫీస్ ముందానే ధర్నా చేస్తాము. సాకిర గ్రామస్తులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు రైతులందరూ కూడా ధర్నా నిర్వహిస్తాము. ఈ ఎమ్మెల్యే కూడా వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలి. తప్పు చేసిన దానికి నువ్వు బిడ్డ